నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. విద్యా రంగాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో నారా లోకేష్ అందరికీ తెలిసిన విషయమే. ఇక చూసుకుంటే ఏపీలో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇక ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఇక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు 95 ప్రముఖ సంస్థలు ₹1,00,00,000 పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. అయితే ఆ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించడం జరిగింది. ఇక ఇదే క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి టీసీఎస్ ఇక కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించడం జరిగింది. ఇటీవల తమ బెంగళూరు పర్యటనలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఇక ఏఎన్ఎస్ఆర్ సత్వ సంస్థలు ఇక ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35,000 ఉద్యోగాలు రానున్నాయని మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఎంఓయూలు చేస్తున్న సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యూనిట్ల ఏర్పాటు చేసేలా ఇక చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. ఇక రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కో వర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని కూడా సూచించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు స్టార్టప్ల ప్రోత్సాహానికి తలపెట్టినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏదేమైనా సరే ఇక యువత ఉద్యోగమే ముఖ్యమంటూ నారా లోకేష్ అయితే ముందుకు సాగుతున్నారు. ఇక యువతకు ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్లి వివిధ కంపెనీలను అయితే స్థాపించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక చూస్తే ఐటీ రంగం డెవలప్ అవ్వడానికి కూడా నారా లోకేష్ ముఖ్య కారణంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ యొక్క మార్గం అనేది కరెక్టే అని యువత కూడా భావిస్తున్నారు. మరి దీనివల్ల ఎంతో మంది ఉపాధి అవకాశాలు సంపాదించుకోవచ్చు. వారి ఉద్యోగాల ద్వారా వారి కుటుంబం కూడా ఎంతో సంతోషాలతో ఉంటుంది. సో నిజంగానే లోకేష్ ప్లాన్ చేస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ సిస్టమ్ అనేది కరెక్టే అంటారా? నిరుద్యోగులకు ఇది మంచి ఊరటే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.